పండగ వచ్చేసింది కదా. చాలా టైర్డ్ అయ్యాను ఈరోజు మటుకి. అరిసెలు కజ్జికాయలు చేశాను. నిన్నటి రోజునేమో బియ్యం నానబెట్టుకున్నాను. 5 కేజీలు చేశాను అన్నమాట అరిసెలు. కానీ కజ్జికాయలు చేసింది మాత్రం కేజీయే. దీనికి చాలా ప్రాసెస్ ఉంది కజ్జికాయలకి. కేజీ గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ కలిపాను అన్నమాట. ఎంత వేయాలి డౌట్ వచ్చుకుంటూనే వేసాను. ఈ కప్పు కొంచెం పెద్దగా ఉంది, కానీ గోధుమ పిండి 1 కేజీ పోసాను కాబట్టి ఓకేలే అనుకున్నా. చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. ఆలుక్కాయలు కూడా దంచి వేసాను. తర్వాత నెయ్యి, కజ్జికాయలలో వేడి నెయ్యే పోయాలి. మనం నూనె కూడా పోసుకోవచ్చు, వేడి నూనె పోయాలి. లేకపోతే వేడి డాల్డా, వేడి నెయ్యి ఇవే పోయాలన్నమాట. ఇలా ముద్దలాగా రావాలి. అలా ముద్దలాగా రాకపోతే నెయ్యి సరిపోలేదు అన్నట్టు. ప్లస్ మళ్ళీ నెయ్యి వేడి చేసుకొని మళ్ళీ పోసుకోవచ్చు. తర్వాత వాటర్ కూడా గోరువెచ్చని నీళ్ళతో కలపాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు. తర్వాత మొత్తం పిండి కలిపిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసి చూస్తే ఇందులో సాఫ్ట్గా ఉండాలి. చాలా బాగా వచ్చింది పిండి. తర్వాత కొంచెం మూత పెట్టేసి తర్వాత ఒక కళాయిలో మనకి కావాల్సిన బాదం, జీడిపప్పు చిన్న ముక్కలు కట్ చేసి నెయ్యి వేసి వేయించుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా వేయించుకున్నాను. తర్వాత లాస్ట్కి బొంబాయి రవ్వ కూడా వేసాను. బొంబాయి రవ్వ ఒక 100 గ్రామ్స్ వరకు వేసాను అన్నమాట. ఒక 1/2 కిలో అనుకోండి, 1/2 కిలో మందం వేసేసాను. నెయ్యిలో మంచిగా వేగిన తర్వాత తీసేయాలి. తర్వాత ఆలుక్కాయలు ఒక 3 వేసాను. వాటిలో నేను పల్లీలలో పొట్టు తీయలేదు, ప్రోటీన్ పోయిద్దని. తర్వాత ఇలా అన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టాను. 1 కేజీ కదా ఫ్రెండ్స్ నేను గోధుమ పిండి వేసింది. సో దానికి తగ్గట్టు నేను ఒక 2 గడ్డలు వేసాను, అంటే 1/2 కేజీ వేసాను అన్నమాట. 1/2 కేజీ వేస్తే సరిపోయింది. ఎందుకంటే బెల్లం చెరుకు బెల్లం కదా, చాలా స్వీట్ ఉందన్నమాట. అదే మామూలు బెల్లం అయితే మీరు 3 గడ్డలు వేసుకోండి, ఎక్స్ట్రా 1 గడ్డ వేసుకోండి. సో ఇంకా బయట పోయి పెట్టాము. కజ్జికాయలు చేసుకుంటూ అందరం కలిసి ముచ్చట్లు వేసాం. చాలామంది వచ్చారు హెల్ప్ చేయడానికి. మా అమ్మాయి వచ్చింది, ఇంకా నాకు తెలిసిన చాలా 2-3 వచ్చారనమాట. అందరం కలిసి చేసాం కాబట్టి అరిసెలను కజ్జికాయలు తొందరగా. అరిసెలు ఎలా చేసినా చూపించలేదు ఫ్రెండ్స్, కానీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అరిసెలు ఎలా చేస్తారు. భయం వేసింది నూనె పడిద్దేమని, అందుకు చిన్నగా వేసాను.
నూనె బాగా కాలుతుంది కదా, పొయ్యి మీద కదా నేను వేసింది, అందుకు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.